హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. అండ్ ఇది వచ్చేసి అయితే ఫ్రైడే వ్లాగ్ అన్నమాట. సో శుక్రవారం అంటేనే అందరికీ లక్ష్మీప్రదం కాబట్టి సో పొద్దున్నే పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నా. కంప్లీట్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి దీపారాధన అయితే ఇట్లా చేసిన అనమాట. సో ఇంకా పొద్దున్నే పూజ చేసుకుంటే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు. అందుకే రెగ్యులర్గానైతే చేస్తాను అనమాట. ఈరోజు నైవేద్యం కోసం అయితే పుట్నాలు ఉంటాయి కదా, అవి పెట్టిన. ఇంక అట్లనే వచ్చేసి అయితే ఇక్కడ నైవేద్యంలో కూడా దీపం పెట్టుకున్న, ఆజ్ఞలో సారీ. ఇక్కడ ఇది ఏంటంటే స్టీల్లో ఇత్తడి దాంట్లో పెడుతున్నాను అనమాట. ఇంతకుముందు మట్టి ప్రమిద పెడుతుంటి కదా, అది పెడతలేను. సో ఇంకా ఆల్రెడీ బట్టలు పెట్టాలి అన్నీ వెండేసి, ఇంకా ఆల్రెడీ మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి పైన వేయకుండా కిందనే వేస్తున్న బట్టలు. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే తులసమ్మకు కూడా ఇలా దీపం పెట్టేసిన అనమాట. సో ఇంకా తులసమ్మ ఏంటో అర్థం కావట్లేదు, కానీ రోజుకి గ్రోత్ అవ్వట్లేదు. ప్లస్ గ్రోత్ విషయం పక్కన పెడితే ఆకులు మొత్తం రాలిపోతున్నాయి. ఈ తులసి చెట్టు కూడా చాలా రోజులు అవుతుంది అనమాట. మట్టి కూడా చేంజ్ చేయాలి. మట్టి చేంజ్ చేయక మేము 6 years అయిపోతుంది. అలాగే ఈరోజు అయితే ఆవు పేడ టిప్స్టిక్ అయితే పెట్టినా అనమాట. ఆవు పేడ అది ఉంటుంది కదా. సో దీపం చూడండి ఎంత మంచిగా వెలుగుతుందో. ఇదైతే నేను తులసమ్మ దగ్గరికి అని తీసుకొచ్చిన. మట్టి ప్రమిద మాత్రం సూపర్ ఉంది. ఇంకా ఇట్లా చూడండి మొత్తం ఈ తులసి చెట్టు మార్చాలని అయితే ప్రయత్నంలో ఉన్నాం, కానీ ఏమవుతుందో చూడాలి. ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే బెండకాయ అనమాట. సో బెండకాయ తినక చాలా రోజులు అవుతుంది, అందుకే ఇక్కడ వచ్చేసి అయితే ఛాయ్ అయితే ఆల్రెడీ పెట్టేసిన. ఇక బెండకాయలు కట్ చేయడం కూడా అవుతుంది అనమాట. చూసి కదా, ఇల్లు మాత్రం నాది ఎప్పుడు క్లీన్గా ఉంటుంది, మీకు తెలిసిన విషయమే కదా. ఇక పొద్దున్నే పూజ చేసుకున్నా అంటే నా మనసుకి అయితే ఎంత తృప్తి ఉంటుందో. సో ఫస్ట్ అయితే ఆల్రెడీ ఈరోజు ఏంటంటే పిల్లలతో పాటు అన్నం కూడా తొందరగా వండేసిన. చెప్పిన కదా నేను ఏదో ఒక వేరే స్టైల్లో వండుతున్నా అని, అది మీకు క్లారిటీగా ఒక వీడియో అయితే చేస్తా. సో బెండకాయలు అయితే మంచిగా లేతగా ఉన్నాయి. ఇంక ఈరోజు అయితే ఒక 1/2 kg పట్టుకొచ్చిన. పిల్లల్ని స్కూల్ నుంచి వదిలేసి వచ్చేటప్పుడు ఫస్ట్ వీటిని కట్ చేసి వంట చేసుకుంటా మళ్ళీ మీతో మాట్లాడతా ఫ్రెండ్స్. ఒకసారి నా అవతారం చూడండి మీరు ఎట్లున్నాను. రోజైతే ఫ్రైడే కదా, సో మొత్తం పని అంతా చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. అందుకే ఇగో హెడ్ బాత్ చేసినా కానీ ఇంకా టవల్ అయితే తిప్పలేదు. కొద్దిగా ఛాయ్ తాగిన తర్వాత బాగా హెడేక్ వస్తుంది అనమాట. ఇట్లా టవల్ కట్టుకుంటే ఏంటంటే హెయిర్ మొత్తం అవి అంటే అదే ఫామ్ అయిపోతాయి కానీ టవల్లకి, బట్ హెడేక్ మాత్రం ఇట్లా ఏదో బరువు ఉన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ కొంచెం ఛాయ్ తాగి పైకి వెళ్ళి ఫస్ట్ హెయిర్ మొత్తం ఆరబెట్టుకొని వస్తా. ఎందుకంటే హెయిర్ డ్రైయర్ యూజ్ చేస్తే ఏమైపోతుందంటే హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది. ఆల్రెడీ మీరు చూసారు కదా, నా జుట్టు సగంలో సగం ఊడిపోయింది. అప్పట్లాగనైతే ఇప్పుడు ఎక్కువ కేర్ అయితే చేయట్లేను. ఎందుకంటే పిల్లలు వాళ్ళు పెద్దగా అయిపోయారు, స్కూల్ తీసుకుపోవాలి, తీసుకురావాలి, హోంవర్క్ చేయించాలి, అన్నం పెట్టాలి, స్నానాలు చేయించాలి. అన్ని పనుల వల్ల నేను నా పని నేను చూసుకోవడం చాలా తక్కువ అయింది. చూసారు కదా, ఐబ్రోస్ కూడా గ్రోత్ అయితే పెరిగిపోయినాయి. చేయించుకుందాము అని అంటే ఎక్కడ పర్ఫెక్ట్ షేప్ చేస్తలేరు అనమాట. చూద్దాం. అండ్ అట్లాగే ఫస్ట్ కొంచెం ఛాయ్ తాగి తర్వాత మీతో మాట్లాడతాను, ఓకేనా. కూర వండినా కంపల్సరీ చింతపండు అయితే వేస్తా. చింతపండు ఎందుకు వేస్తా అంటే, సో ఏంటంటే మనం మామూలుగా కర్రీ వండుకుంటే అది ఒక మామూలుగా ఉంటుంది, కానీ అదే చింతపండు కూడా వేసుకున్నాం అనుకో ఇలా టేస్ట్ అయితే మామూలుగా ఉండదన్నమాట. సో అందుకే వేస్తా, మంచిగా ఉంటుంది. అంటే కొంతమంది ఇది బెండకాయ చాలా మంది తినరు కదా, బట్ ఇట్లా వేసుకుంటే మాత్రం ఎవరైనా చాలా ఈజీగా తినేస్తారు. అట్లా ఉంటుంది కర్రీ అయితే. యాస్టీస్గా మనం కర్రీ ఎట్లా ప్రిపేర్ చేస్తామో అట్లనే, కాకపోతే ఏంటంటే అందులో చింతపండు వాటర్కి బదులు చింతపండు రసం వేస్తే మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగా అవుతుంది కూర. నాకైతే ఆకుకూరలు అన్నీ తినడం అంటే ఇష్టము, అన్ని కూరగాయలు. కానీ మా ఇంట్లో అన్ని కూరగాయలు కొంచెం స్కిప్ చేస్తాం కాబట్టి మా ఇంట్లో గురించి వాళ్ళు ఏది తింటే అవే ఉండాల్సి వస్తుంది. ఏది వేసినా వేయకపోయినా అల్లం వెల్లిగడ్డను అయితే వేస్తాం. ఎందుకంటే నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి అలవాటు. ఇది లేదు కర్రీ ప్రిపేర్ చేయను మా ఇంట్లో ఎవ్వరం. బెండకాయ కూర చేస్తుంటే నూనెలా మనం ఉల్లిగడ్డలు అన్నీ వేసుకున్నాక ఇట్లా బెండకాయలను మంచిగా ఏంపాలి, మూత మాత్రం పెట్టొద్దు అనమాట. ఇట్లా ఏంపడం వల్ల ఆ జిగురునెస్ అనేది పోతుంది. కానీ జనాలకు తెలియని విషయం ఏంటంటే ఆ జిగురునెస్తోనే వండుకోవాలి, దానివల్లనే మనకు ప్రోటీన్. బట్ ఇక మనకు అట్లా ఉంటే తినబుద్ధి కాదు కాబట్టి ఇట్లా వేసుకోవాలి, ఇట్లా వండుకోవాలి. ఏం చేద్దాం, పోషకాలన్నీ పోయినాకి తిని ఏం లాభం చెప్తుంది. సో హెయిర్ అనుకున్నా ఫస్ట్ కోమ్ చేసుకొని వద్దాము, పైకి పోయి కొంచెం ఆరబెట్టుకుందామని. బట్ అప్పటికే మా హస్బెండ్ కాల్ చేసారు. ఆల్రెడీ టైం కూడా చాలా అయిపోతుంది, లంచ్ వచ్చేస్తున్నా.
నీకు అంటే కర్రీ రెడీ అయినా, ఎందుకంటే ఎప్పుడైనా కానీ లేట్ అవుతుంది అనమాట. ఇంకేంటంటే తను వచ్చేటప్పుడు కంపల్సరీ కాల్ చేస్తాడు, ఎందుకంటే నాకు ఏమైనా కావాల్సిన అవసరం వస్తుంది కదా, మనకు పాలు అట్లాంటివి, అప్పుడు మా హస్బెండ్ తీసుకొని వస్తాడు. ఇంకా అది ఇదైతే మా హర్షిక్ మనస్వి అందరు తింటారు. బెండకాయ అయితే 1/2 కేజీ వండితే మాకు మంచిగా సరిపోతుంది. పొద్దున మాత్రం పిల్లలకి బాక్స్ కిందకి అయితే ఈరోజు పచ్చడి అన్నం పెట్టిన. మామిడికాయ పచ్చడి అంటే మా ఇద్దరు పిల్లలకి ఇష్టం, సో అది పెట్టేసిన. బెండకాయ కూర అయిన వెంటనే మా హస్బెండ్ వచ్చేసి ఇక తొందరగా తినేసినాం అనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయిందని. ఇక తర్వాత మీకు చూపిద్దాం అనుకోని అది కూడా స్కిప్ అయిపోయింది వీడియో. తర్వాత వచ్చేసి అయితే హెయిర్ అయితే పొద్దున్న నుంచి ఇట్లా బట్ట కట్టుకొని ఉన్నా కదా, టవల్ కట్టుకొని. ఇక్కడ చూడండి, ఇక హెడ్ బాత్ చేస్తేనైతే మామూలుగా ఉండదు, నా హెయిర్ అయితే ఫుల్ సిల్కీగా ఉంటుంది అనమాట. అందుకే నేను రెగ్యులర్గా హెడ్ బాత్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. అది కూడా ఏంటంటే 1 డే బిఫోర్ కంపల్సరీ ఆయిల్ పెట్టుకుంటా. ఇక ఇక్కడ వచ్చేసి అయితే ఏదన్నా మంచి జుట్టు వేసుకుందాం అనుకున్నా, ఊకే క్లిప్స్ పెట్టి వేసుకోవడం ఎందుకు, అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేద్దామని ఫ్రెండ్స్ జుట్టు వేసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయినా. అలాగే ఈ జుట్టుకి తెలుగులోనైతే దివ్యభారత్ జడ అనేవాళ్ళు, ఎవరో కాదు మా అమ్మ అనేది. సో ఎక్కువగా మేము చిన్నప్పుడు అయితే మా అమ్మకి ఇదే జుట్టు వేస్తుండే అనమాట. ఏ ఫంక్షన్స్, స్కూల్స్ ఏమన్నా సెలబ్రేషన్స్ ఉన్నా, ఏమున్నా, ఏడికి పోయినా, ఇంట్లో ఉన్న సండేస్ అప్పుడైతే రెగ్యులర్గా చేయకపోయే వాళ్ళం. ఏమన్నా పండుగలు ఉంటే వేసుంటిమి, లేదంటే ఎక్కువ సండే, ఎందుకంటే సండేనైతే అందరు ఇంట్లోనే ఉంటుండే కాబట్టి అమ్మనైతే ప్రతి సండేనైతే హెడ్ బాస్లు అయితే చేయించి ఈ జడలు వేస్తుండే అనమాట మాకు. అసలు నిజంగా ఈ జడ అంటే చాలా ఇష్టం నాకైతే. అదే నేను ట్రై చేద్దాం అనుకున్నా. ఇక్కడనైతే స్టార్ట్ చేసేసిన జడని. అసలు ఎట్లా వస్తుందో నేనైతే అప్పుడప్పుడు వేసుకుంటా ఫ్రెండ్స్, ఎందుకంటే మనము చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇట్లా జుట్టు వేసుకుంటే హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్సులు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ కూడా హెయిర్ కొంచెం కూడా బయటికి రాదు కాబట్టి, మనం ఎక్కడైనా లాంగ్ జర్నీస్కి, ఏమైనా ఫంక్షన్స్కి అట్లా ఇట్లా వేసుకోకపోతే జుట్టు అంత తొందరగా చిక్ అవ్వదు. మళ్ళీ ప్లస్ ఇంకొకటి ఏంటంటే కొంచెం అక్కడిక్కడ అయినా కానీ ఈ హెయిర్ స్టైల్ అయితే ఎట్లా ఉన్నా సూపర్గా ఉంటుంది అన్నమాట. ఫైనల్గా నైట్కి ఇట్లా వేసుకున్న, చాలా కష్టపడి. కష్టం ఏం లేదు, నేను రెగ్యులర్గా వేసుకుంటాను కాబట్టి నాకైతే కొంచెం ఈజీయే. ఇక ఫైనల్గా మా హస్బెండ్ కూడా వచ్చేసారు కాబట్టి ఆయనే కొంచెం చిన్న క్లిప్ అయితే తీసిరు అనమాట ఇంకా వీడియోని. ఇంకా చూడండి, జుట్టు అయితే మస్తు సెట్ అవుతుంది ఎవరికైనా సరే, ఎలాంటి ఫేస్ కట్స్కైనా ఇది సూపర్గా సెట్ అవుతుంది. శుక్రవారం కాబట్టి ఇంకా నేనైతే పూలు అయితే పెట్టుకున్నాను. నాకు ఎంత ఇష్టమో అసలుకి ఇట్లా జుట్టు వేసుకొని పూలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. మీకు ఎలా నచ్చింది ఈ జుట్టు చెప్పు, కామెంట్లో తెలియజేయండి. స్కూల్ నుంచి అయితే మా చిట్టి కుక్క వచ్చేసింది. మా చిట్టి కుక్క రాగానే ఇల్లు అంత మామూలుగా అది కాదు, వివచ్చమైన రీసౌండ్ వస్తుంది మా ఇల్లు అయితే. ఎట్లుందో చూడు, వచ్చి మంచిగా స్నానం చేసుకొని మంచిగా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇప్పుడు తినడానికి అయితే కూర్చుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమన్నా కొంచెం స్నాక్స్ తింటుంది కదా మమ్మీ. ఏం తింటావు నువ్వు? స్నాక్సా ఇష్టం మనకి? స్నాక్స్ అంటే అమ్మ కూతురువా, నాన్న కూతురువా? ఫస్ట్ ఏమన్నావు? నాన్న కూతురు అన్నావు కదా. మమ్మీ కూతురువా? మమ్మీ కూతురు అంట. నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? మమ్మీ ఇష్టమా? ఇది మా బంగారు తల్లి, మా అమ్మ తల్లి, నా కన్నమ్మ తల్లి. ఇది నా కన్నమ్మలో నా బంగారు చూడలేదు. పెంగ్విన్ క్వాక్ క్వాక్ క్వాక్. మనస్వి టీషర్ట్ పైన పెంగ్విన్ ఉంది. క్వాక్ 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 క్వాక్. అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే, అమ్మా అని పిలిచే ఆనందము జ్ఞాపకమే. ఈవినింగ్ అయింది అంటే ఇక ఛాయ్కి అయితే పరుగులు తీయాల్సిందే. ఇంకా నిజంగా నేనైతే ఛాయ్ లేకపోతే అస్సలు ఉండను అనమాట. సో కంపల్సరీ అయితే డేలో 2 టైమ్స్ అయితే తాగాల్సింది. ఒకప్పుడైతే చాలా తాగేదాన్ని, ఇప్పటికైతే మొత్తం తగ్గించేసిన. ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే తాగుతుంది అనమాట. ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి మొత్తం తగ్గియాల్సిందే. ఇంకా అప్పుడప్పుడు తాగడమే, ఇంకెక్కువ రెగ్యులర్గా తాగడం ఉండదన్నమాట. అలాగే ఈవినింగ్ అయితే ఇక్కడ నేను మా ఆయన ఇద్దరం కూర్చొని అయితే నేను స్నాక్స్ తినుకుంటే ఛాయ్ తాగుతున్నా, మా అన్ననైతే ఉత్త ఛాయ్ తాగుతుండు. సో
సో కంపల్సరీ అయితే మేము ఇంట్లో ఉన్నాము అని అంటే ఏదైనా సరే నేను ఆఖరికి ఎప్పుడన్నా నాకు ఫుల్ హెడేక్ వచ్చి కొంచెం కాఫీ తాగినా కానీ సో ఒక్కదాన్ని అయితే మా ఆయన ఇంట్లో లేకపోతే ఒక్కదాన్ని ఏమైనా తిని తాగుతా. కాకపోతే మా ఆయన ఇంట్లో ఉన్నాడనుకో అస్సలు ఒంటరిగా నేను ఏం చేయను. కంపల్సరీ ఆయనకు కూడా జరంత ఓసి తిట్టినా సరే కొంచెం ఓసి ఇద్దరం షేర్ చేసుకొని తాగుతాం అనమాట. సో ఇప్పటికైతే ఇట్లా ఉంది. ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారు కదా, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళు కూడా టీవీ చూస్తుర్రు. సో పొద్దున్న దాకా మొత్తం చదువుకొని వస్తారు. సాయంత్రం కొంచెమన్నా వాళ్ళకి టైం ఇవ్వాలి కదా. ఇక మనస్వి అయితే మేము ఎక్కడుంటే అక్కడనే ఉంటుంది. ఆమె కూడా కొన్ని స్నాక్స్ వేసి ఇచ్చిన అనమాట, తింటుంది. ఇంకా అశ్విక్ అయితే స్నాక్స్ కోసం అంత ప్రిఫరెన్స్ చేస్తాడు. కాకపోతే ఏంటంటే వానికి నచ్చిన ఐటెం ఉండాలి. ఇక తర్వాత నేను ఇక్కడ టీ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత అశ్విక్ అయితే అన్నం తినిపిస్తున్నా. రెగ్యులర్గానైతే అశ్వికే తింటాడు, ప్రత్యేకంగా నేను తినిపించాను. కాకపోతే ఈరోజు ఏమైందో వాడికి తెలియదు కానీ అమ్మ నువ్వే తినిపించాలి అంటే మన పిల్లల కంటే మనకి ఎక్కువ ఏముంది, సరే నేను అడుగు తినిపిస్తాను అనమాట. ఇంకొకటి ఏంటంటే నేను తినిపిస్తే చాలా ఫాస్ట్గా తినిపిస్తే ఒక్క మెతుకు కూడా కింద పడిపోతుంది. అదే వాడు తినడానికి స్లోగా తింటాడు, ప్లస్ అన్నం మొత్తం కింద పడిపోతుంది. బట్ ఎలా పడిపోయినా సరే కానీ వీలైనంత వరకు వాళ్ళకే తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట. నేను తినిపించడం చాలా తక్కువ. అలాగే ఈవినింగ్ అయితే ఇక్కడ బయటికి వెళ్ళినమ్మా మనస్వి అయితే ఏడికి పోయి ఇక పాలు తాగుతుంది. అప్పటికి దానికి నిద్ర వస్తుంది. కాకపోతే ఏంటంటే మనకు రేపటి కోసం ఈరోజు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, కూరగాయలు అట్లా అని కొంచెం ఇంట్లో కొన్ని తక్కువ ఉన్నాయి. సో తీసుకొద్దామని అయితే వెళ్ళామన్నమాట. ఇంక ఇక్కడ చూడండి మనస్వి అయితే బండి మీద కూర్చొని కూడా పాలు తాగుతుంది. అట్లా బయట తిరిగేసి వచ్చినాక మనస్వి పడుకొని లేచింది. కానీ ఒక పెద్ద పని అయితే పెట్టింది. అదేం పనో ఇప్పుడు మీకు చూపిస్తాం కదా బిడ్డ. మా ఆయనకైతే ఒక పెద్ద పని పెట్టింది. అది కూడా ఏంటిది అంటే మేము కిచెన్ పైన బొమ్మలు అవన్నీ ఒక ఇంట్లో వేసి పెట్టినాం అన్నమాట. ఆ బొమ్మలు తీయమనోన ఏడ్చింది. ఇంకా అలా డాడీ కొద్దిసేపు చూసి ఇక బాగా ఏడుస్తుందని అయితే తీసిండు. ఇక అట్లనే ఇవ్వలేం కదా, ఫుల్ దుమ్ము పట్టిపోయినాయి. ఎప్పుడో పెట్టినాం మేము మనస్వి. ఒక 1.5 year అవుతున్నట్టుంది. నీట్గానైతే కడుగుతున్నాడు ఇంకా డాడీ. అవన్నీ వేసి తర్వాత సెట్ చేద్దాము. ఇన్ని బొమ్మలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. పొద్దున డాడీ అన్నీ తీసేటోడు కదా, ఇప్పుడు అవన్నీ తూడవాలి. అట్లనే ఆడొద్దు, పొద్దున ఆడాలి. ఇప్పుడు అసలు ఆడొద్దు, ఓకేనా? పొద్దున ఆడుకోలే బాగాలేదండి. ఎవరు చేసిరు? మీరు చేసిరు చెత్త అంతా. ఇండి ఈ తర్వాత చేద్దాం. అమ్మ ఇక్కడ సో చూసిరు కదా, మొత్తానికైతే ఈరోజు బ్యూటిఫుల్ వ్లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో జరిగిన పొద్దున్న నుంచి నైట్ వరకు ఏది జరిగిందో మొత్తం అయితే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. మరి ఆలస్యం ఎందుకు, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.